శబ్దబ్రహ్మం ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అంటే నాభి దగ్గర ఉత్పన్నం అవుతుంది. నాభి హృత్ కంఠ రసన నాసాదులచే అన్నారు. ఆ విధంగా శబ్దం బయటికి వచ్చిందట. పొంగిపోతున్నాడు ఆ నామాన్ని తలుచుకోవడానికి. పొంగిపోతున్నటువంటి ఆ గర్గాచార్యుల వారు ఒక్కసారి కృష్ణ అని గట్టిగా అన్నారు. ఆ పశువాడికి ఏమని నామకరణం చేశారంటే కృష్ణ. ఎందుకయ్యా కృష్ణ అని పేరు పెట్టావు అని మనం అనుకోవచ్చు. ఆ నందరాజు ఏం మాట్లాడలేదండి. ఒక్కసారి ఆ పేరు వినేటప్పటికీ కళ్ళు చెమర్చినాయి నందరాజు. కృష్ణ 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 అని 100 సార్లు అనుకున్నట్టండి ఆ నందరాజు. ఆ పిల్లవాడిని చూసి తన పిల్లవాడు ఎత్తుకున్నట్ట, శరీరం అంతా ముద్దుడుకున్నట్ట. వాడిని దగ్గరికి తీసుకుని పరవశించిపోతున్నాడు నందరాజు పారవశ్యాన్ని చూసి ఇతడు కూడా పరవశించిపోతున్నాడు. ఎవరు? గర్గాచార్యుల వారు. అయ్యా ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే ఒక్కటే కారణం చెప్పారు. నల్లని వాడు కనుక పెట్టానయ్యా. ఏమన్నారండి? నల్లని వాడు కనుక పేరు పెట్టానయ్యా అన్నారండి. అంతటితో ఊరుకున్నారా? ఊరుకోలా. విశేషాలన్నీ పండిస్తున్నారు గర్గాచార్యుల వారు. ఏమి గర్గాచార్యుల వారండి, ఏమి గర్గాచార్యుల వారు. చాలా గొప్ప అదృష్టం. అందులో ఏమాత్రం ఇసుమంత కూడా తేడా లేదండి. మన అందరి అదృష్టం వినగలగడం. అంత దివ్యమైనటువంటి భాగవత తత్వాన్ని మనకు అందించాడు. ఆ కృష్ణ తత్వాన్ని అందించాడు గర్గాచార్యుల వారు. అర్థమైందండి? కృష్ణ ఎందువల్ల? నల్లగా ఉంటాడు కనుక. ఏమి చేయాలి నల్లగా ఉండటం? యుగే యుగే అవతరంతు వివిధై వర్ణై చతుర్యుగానాం శ్వేత రజత పీత వర్ణాధిక్యో కాలరూపేణ వ్యవస్థిత. ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాడయ్యా ఇతడు. సామాన్యమైన వాడు కాడు. గర్గాచార్యుల వారు చెప్పారు. మొట్టమొదటి యుగంలో శ్వేతవర్ణంతో ఆవిర్భవించాట. ఆ తరువాత రజోవర్ణంతో ఆవిర్భవించాట, రక్తవర్ణం. ఆ తరువాత పీతవర్ణం, 3వ యుగం. అసలు ఉన్న యుగాలు ఎన్నున్నాయండి? గట్టిగా చెప్పండి. ఏ యుగంలో అవతరించాడు వీడు? ద్వాపర యుగంలో. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఏ వర్ణం రావాలి? పీతవర్ణము రావాలి. కానీ ఏ వర్ణంలో వచ్చాడు? గాలవర్ణంలో వచ్చాడు. నల్లగా ఉన్నాడు వాడు. ఎందువల్ల ఇట్లా ఉన్నాడు అంటే ద్వాపర యుగ అంతమై కలియుగ ప్రవేశానికి నాంది కనుక ఈ వర్ణాన్ని పొందాడు. పీతవర్ణం నుంచి ఈ వర్ణంలోకి వచ్చాడయ్యా. కనుక ప్రతి యుగంలోనూ ఆ యుగంలో ఆ వర్ణంతో, ఈ యుగంలో ఈ వర్ణంతో, ఈ యుగంలో ఈ వర్ణంతో వస్తున్నాడు అంటే అన్ని కాలములలోనూ ఇతడు ఉన్నాడు అని. అవునా కాదా? అన్ని కాలములలో ఉన్నాడు అనబడేటువంటి వాడు ఎవరై ఉంటాడు? ఇతడి పుత్రుడై ఉంటాడా? పరబ్రహ్మమై ఉంటాడా? కనుక చెప్పకుండానే ఇతడు సాక్షాత్తు పరబ్రహ్మమయ్యా అని చెప్పాడండి. ఏమండి? ఇంతే కాకుండా ఇంకొక మాట చెబుతున్నాడు. కృష్ అంటే అర్థం ఏమిటి అంటే భూవాచక అన్నాడు. కృషిర్భూవాచక తృప్తయ నశ్య నివృత్తక అని శంకర భగవత్పాదుల వారు కూడా భగవద్గీతకు భాష్యం చెప్పేటప్పుడు ఆ కృష్ణ శబ్దానికి భాష్యం చెప్పారు. కృషి అంటే భూ సంబంధమైన అని అర్థం. కృషిర్భూవాచక, భూసత్తాయాం అనేటువంటి ధాతువు కూడా ఉన్నదండి. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఈ కృషి అంటే అర్థం భూవాచక, భూ సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో. నశ్చ నివృత్తక, అణ అనేటువంటి అక్షరానికి. అయితే ఎట్లా తెలుస్తుందండి అంటే ఏకాక్షర నిఘంటువు అని ఒకటి ఉన్నదండి. ఎప్పుడన్నా విన్నారా? విన్నా? మామూలు నిఘంటువులు ఉన్నాయి, పదాలకు అర్థాలను తెలియజేస్తాయి. నిఘంటువు అంటే అర్థాన్ని తెలియజేసేవి.
ఏకాక్షర నిఘంటువు. వర్ణ సమామ్నాయంలో అకారానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఆకారమునకు ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఇకారమునకు ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఈ అనే దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఒక ఊ అనేటువంటి అక్షరానికి 26 అర్థాలు ఇచ్చారు ఏకాక్షర నిఘంటువు. ఒక ఊ అనేటువంటి దానికి 26 అర్థాలు. అర్థమైందా అండి? కనుక ఎన్నంటే మీకు కూడా తెలుసు. అన్నారనుకోండి, అంగీకారము అని అర్థం. ఊ అంటే అర్థం ఏమిటండి? అంగీకారము. ఊ అంటే వద్దు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అంగీకారం అనే అర్థం ఉన్నది, వద్దు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కనుక ఇట్లా ఎన్నున్నాయి? 26 అర్థాలు ఉన్నాయి ఆ ఒక్క అక్షరాన్ని. ఏకాక్షర నిఘంటువు ఇప్పటికీ ఉన్నది. మీరు పరిశోధన చేస్తే దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు వాటిని. ఆ ఏకాక్షర నిఘంటువుని అనుసరించి అన అనేటువంటి అక్షరానికి అర్థం నివృత్తక, పోగొట్టునది అని అర్థం. కృష్ అనే దానికి భూసంబంధమైనవి అని అర్థం. అన అనే దానికి పోగొట్టునది అని అర్థం. భూసంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టునది అని అర్థం. భూసంబంధమైనవి ఏవి అంటే విషయ వాసనలు అని అర్థం. ఈ భూసంబంధమైనవి ఏవయ్యా అంటే కోరికలే భూసంబంధమైనవి. వాటిని అన్నిటినీ పోగొట్టగలిగినటువంటి నామమే కృష్ణ అనేటువంటి నామం. దీనికి ఇంకో పరమైనటువంటి భావం చెబుతున్నారు. కృష్ అనేటువంటి దానికి భూసత్తాయాం అని వ్యాకరణ శాస్త్రం చెబుతున్నది. కౌముది అనబడేటువంటి వ్యాకరణ శాస్త్రం. ధాతు యోగం అని ఉంటుంది. సంస్కృతం చదువుకునే వాళ్ళకి తెలుస్తాయి. శబ్దాలు ధాతువులు ఉన్నాయి కదండి. భూసత్తాయాం అని చెప్పారు. సత్త అంటే అర్థం ఉనికి అని అర్థం. కనుక కృషి అనేటువంటి పదానికి అర్థం ఉండుట అని అర్థం. అర్థమైందండి? ఉండుట, సత్తా మాత్రముడు. అణ అని అంటే అర్థం చిత్తము అని అర్థం, ప్రవర్తింపచేయునది అని అర్థం. అణ అనే అక్షరానికి ఏకాక్షర నిఘంటువులో అర్థం ఇంకో అర్థం ఏమని చెప్పారు అంటే నివృత్తక కాదు. ఏమని చెప్పారు? ప్రవర్తింపచేయునది. ప్రవర్తింపచేయునది అంటే చెలింపచేయునది. భూసత్తాయాం అనేటువంటి దానితో కృషి అంటే సత్తా మాత్రము అని చెప్పారు. జాగ్రత్తగా వింటున్నారా అండి? నిద్ర అయితే రావటం లేదుగా, సంతోషం. సత్తా మాత్రము అని చెప్పాం. ఉనికి, ఉన్నది. వాడు ఎప్పుడూ ఉన్నవాడే. ఇప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనివాడు అని చెప్పేటువంటి అవకాశం లేదు. ఎప్పుడూ ఉండేటువంటి వాడు. కనుక సత్తాయాం, సత్తాయాం అన్నాం కనుక సత్ స్వరూప. ప్రవర్తింపజేసేది ఏది? చిత్తము ప్రవర్తింపజేస్తుంది. దేనికైనా ఒక ఆలోచన వచ్చిందండి, ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టించేది ఏది మన వద్ద ఉన్నది? చిత్తం. మన చిత్తమే ప్రవర్తింపజేస్తుంది. ఇదిగో ఇది వండుకోవాలి అనే ఆలోచన ఎవరు కలిగించారు మీకు? ఇదిగో ఈ వస్త్రాన్ని ధరించాలి, ఈ రంగు అయితే బాగుంటుంది, ఈ ఆలోచన ఎవరు కల్పించారు? ఇదిగో ఫలానా వారు చెబితే పురాణం బాగుంటుంది, మనం వినాలి, ఈ ఆలోచన ఎవరు కల్పించారు? కనుక ఈ ప్రవర్తన అనబడేటువంటి దానికి నియమావళి ఏర్పాటు చేసేది ఎవరు అంటే చిత్తము. సత్తా మాత్రమై ఉన్నాడు కృషి అనటం చేత అణ అనేటువంటి దానికి ప్రవర్తన అని భావం ఉన్నది కనుక చిద్రూపమై ఉన్నాడు. సద్రూపమై చిద్రూపమై ఆనందము నీకు కలిగించువాడు గనుక సచ్చిత్ ఆనంద స్వరూపుడు కృష్ణ అని అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు సచ్చిదానంద స్వరూపుడు. కృష్ అంటే సద్రూపము, అణ అంటే చిత్ రూపము, అతడు ఆనంద స్వరూపుడు. కనుక ఏం చెబుతున్నాం మనం? సచ్చిదానంద స్వరూపుడు కృష్ణ అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆనందం అంటేనే భగవంతుడు కదా.
కనుక సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిదానంద అంటే కృష్ణ. ఆ కృష్ణుడే ఏ స్వరూపాన్ని పొందున్నాడు అంటే ఆనంద స్వరూపుడు. ఏం చేస్తాడయ్యా వీడు? విశ్వోత్పత్యాదిహేతవే. మనం రోజు చెప్పుకుంటున్నాం ప్రారంభం, విశ్వోత్పత్యాదిహేతవే. బాగుందయ్యా, వాడు సచ్చిదానంద స్వరూపుడు, విశ్వోత్పత్తి చేస్తాడు, మరి నాకేమిటి ప్రయోజనం అని కనుక తాపత్రయ నివారకాయ, తాపత్రయాలను పోగొడతాడు. ఇంతకన్నా ఏం కావాలని? మాకు పోవలసింది తాపత్రయాలు. మనం ఏం చేస్తున్నామంటే వాటిని కావాలి అని పొందుతున్నాం. అదే మనం చేస్తున్నటువంటి తప్పు. అక్కర్లేనివన్నీ కూడా వాడేదో చేయాలి, వీడేదో చేయాలి, అది నేను పొందాలి, ఇది నేను పొందాలి, ఇవన్నీ తాపత్రయాలే. ఎప్పుడు పొందలేకపోతామో ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. భగవంతుడే ఇచ్చిన ఈ దేహాన్ని ఎంతో పవిత్రంగా చూసుకోవలసిన మనం దేనికి బానిసగా చేస్తున్నాము అంటే మనంతట మనమే దుఃఖానికి బానిసగా చేసి భగవంతుడికే దుఃఖాన్ని కలిగిస్తున్నాము. అర్థమైందండి? ఆనంద స్వరూపుడు కూడా ఒక్కొక్కప్పుడు కంట వెంట తడిపెడుతున్నాడు. ఎందుకో రే, నేను వీడికి దేహాన్ని ఇచ్చానే, ఎంతో పునీతమైనది కదా, ఆ దేహం వల్ల వీడు కావలసినవి పొందకుండా అక్కర్లేనివన్నీ కోరుకుని లేనిపోని దుఃఖాన్ని పొందుతున్నాడు కదా అని వాడు దుఃఖపడుతున్నాడు. కనుక మనం ఏది కోరుకోవాలి? కేవలం ఆనంద స్వరూపం అంటే. ఆ ఆనందం అంటేనే భగవంతుడు. అందువల్లనే అతడు కృష్ణ అని చెప్పారండి. అంతటితో ఊరుకున్నారా గర్గాచార్యుల వారు? నీకు ఇంకో మాట చెబుతున్నా, జాగ్రత్తగా వినబోయ్ అన్నారు. ఎవరితో? ఎవరున్నారండి అక్కడ? అందరాజు ఉన్నాడండి. గర్గాచార్యుల వారి దగ్గర నామకరణ సమయంలో యశోద కూడా లేదు. పీటల మీద కూర్చోవడం, బియ్యంలో రాయడం ఇవేమీ లేవండి. కారణం ఏమంటే గర్గాచార్యుడు పురోహితుడు కాదు. పళ్ళెం నిండా బియ్యం పోస్తే ఉంగరం తీసుకుని రాసి ఆ బియ్యం సంచిలో పోసుకోవడానికి గర్గాచార్యుల వారు పురోహితుడా? ఆచార్యుడు. ఆ కారణం చేత అతడు బియ్యం కోసం రాలా, దక్షిణ కోసం రాలా. దేనికోసం వచ్చాడు? పరబ్రహ్మకు ఓ సంబోధనార్థమైన నామకరణాన్ని అందించి ఆ పుణ్యాన్ని పొందడం కోసం వచ్చాడు. ఆ కారణం చేత ఇంకో భావాన్ని చెబుతున్నాడండి. కర్ష ఇది ఆకర్షో ఆసమంతాత్ వ్యవస్థిత. కర్షణం అంటే ఆకర్షణ అని చెప్పుకున్నాం. ఆసమంతాత్ కర్షణం, ఆకర్షణం అన్నారు. అందరినీ ఆకర్షిస్తాడండి ఆయన. అసలు కృష్ణ అనంగానే ఆకర్షణ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నదా? వాడు కనపడకపోయినా వాడి రూపంతో ఓ మట్టి బొమ్మ కనపడినా మనం ఏం చేస్తామండి? పరుగు పెడుతూ అక్కడికి పెడతాం. వాస్తవమైన విషయం చెబుతానండి. ఏడుస్తూ గొగ్గోలు పెడుతూ అది కావాలి ఇది కావాలని ఏడిచేవాడికి ఓ కృష్ణ బొమ్మ అక్కడ పెడితే వాడు ఏడుపు ఆపేస్తాడు. అవునో కాదో ఈసారి ఏడిచే పిల్లల ముందు పెట్టి చూడండి ఒకసారి. చిన్నతనంలో మేవాడు ప్రభువైనటువంటి రాజు తన కూతురికి ఏ బొమ్మనిచ్చాడండి? ఆ పిల్లకప్పుడు వయస్సు ఎంత? 3 ఏళ్ల వయస్సు. అర్థమైందండి? ఊళ్ళో ఊరేగింపు జరుగుతోంది. ఊరేగింపు అంటే ఊరికి ఎరిగింపు ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎట్లా ఉన్నది? ఓ మనిషిని మోసుకెడుతున్నారు కొంతమంది, 4 మోస్తున్నారు. ముందు ఓ కుండలో నిప్పులు వేసుకుని పొగలు వస్తున్నటువంటి దాన్ని ఓ తాళ్లతో కట్టి ఒకడు పట్టుకుని వెళుతున్నారు. వెనుక అనేక మంది దుఃఖపడుతూ వెళుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసింది ఆ 3 ఏళ్ల పిల్ల. ఆ ఊరేగింపుడు వెళ్ళిపోగానే ఇంకో ఊరేగింపు వచ్చిందట ఎదురుకుండా. ఈ ఊరేగింపు ఇందాకట్లాగా లేదట. ఓ పల్లకీలో ఓ పిల్లవాడు కూర్చుని ఉన్నట్ట. ఆ పిల్లవాడు మీసాలు మెలిపెడుతున్నాడు. అదే పల్లకీలో వాడికి ఎదురుకుండా ఓ పిల్ల కూర్చుని ఉన్నదిట. సిగ్గుతో తల వంచుకుని కూర్చుని ఉన్నదిట. ఈ ఊరేగింపు ఆ ఊరేగింపు 2 చూసింది. ఈ ఊరేగింపులో అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. బాజా భజంత్రీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ కోలాహలంగా ఉన్నది. ఆ ఊరేగింపేమో అట్లా ఉన్నది. ఈ 2 చూసిన తరువాత తండ్రి దగ్గరికి వచ్చి అడిగింది ఆ 3 ఏళ్ల పిల్ల, నాన్నగారు ఏమిటిది అంటే, అది చివరి ఊరేగింపు, ఇది మధ్య ఊరేగింపు అని చెప్పాడు.
ఎవరు చెప్పింది? ఆ తండ్రి. చివరి ఊరేగింపు అంటే ఏమిటి అని అడిగింది. ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. మధ్య ఊరేగింపు అంటే ఏమిటి అంటే ఇది వివాహం అంటారమ్మా. ఈ పిల్ల వేరే చోట ఉంటుంది, ఆ పిల్లవాడు ఇంకో చోట ఉంటాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక చోట ఉంటారు. అందరికీ పరమానందం బ్రహ్మానందం అని చెప్పాడు. వెంటనే ఆ పిల్ల ఏమడిగింది? నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగింది. ఏమడిగిందండి? పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఆనందమే కోరుకుంటారు. అందువల్ల 3 ఏళ్ల పిల్ల ఏమడిగింది? నేను పెళ్లి చేసుకుంటానని అడిగింది. నాకు భర్త కావాలి అని అడిగింది. తండ్రి చెప్పాడండి, నీకు ఎటువంటి భర్త కావాలి అని అడిగాడు. ఆ 3 ఏళ్ల పిల్ల ఆలోచన ఎంత పరిపక్వతకు వచ్చిందంటే ఆ 2 దృశ్యాలు చూచిన కారణం చేత మరణము లేనటువంటి వాడు ఎవ్వడో వాడు నాకు భర్తగా కావాలి. మరణం కలిగితే ఊరేగింపు ఎట్టా ఉంటుందో చూసింది కదా. అందుకోసం ఏమని అడిగిందండి? మరణం లేనటువంటి వాడు, నిరంతరము నన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు, ప్రణయయోగంబున కలయిక యోగంబుగా కలిగి నిరంతర సత్యంబోయే నిలబడు భర్తను నాకు సంగుమో తండ్రి. నిరంతరము నన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు, ప్రేమను పంచేటువంటి వాడు, ఆనంద రూపుడైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, మరణమే లేనటువంటి వాడు, అటువంటి వాడు నాకు భర్తగా కావాలి. తండ్రి ఏం చేశాడో తెలిసిన అండి? కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ పిల్లకి ఇచ్చాడు. ఆ పిల్ల ఎవరో కాదు, పెరిగి పెద్ద అయిన తరువాత అనేకములైన కీర్తనలు రచించి ఆ కృష్ణ పరమాత్మకు రోజుకొక్క కీర్తనగా నివేదన చేసిన భక్త మీరాబాయియే ఆ 3 ఏళ్ల పిల్ల. ఎటువంటి వాడిని భర్తగా అడిగిందండి? ప్రకృతిలో కనబడేటువంటి దృశ్యాలు ఆ పిల్ల యొక్క మనస్సును ఆ విధంగా మార్చేశాయి అంటే ఎన్ని జన్మల పుణ్యవశం చేత ఆ విధంగా మారిపోయింది. మనకు ఎన్ని దృశ్యాలు చూసినా ఏ విషయం గుర్తురాదండి. కాశీలో రోజుకు 100 దృశ్యాలు చూస్తూ ఉంటాం. రామ్ రామ్ సత్య హై, రామ్ రామ్ సత్య హై. అయినా సరే మనం శాశ్వతమని అనుకుంటూ ఉంటామండి. అవునా కాదా అండి? శాశ్వతం అనుకుంటూ ఉంటాం. ఏది శాశ్వతం కాదండి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, నిన్న చెప్పుకున్నాం కదా, ఈ శరీరము నేను కాదు, రెండవది ఏది నాది కాదు. ఈ బలవత్తరమైనటువంటి మంత్రరాజు. ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసి తీరాలి. నేను చేస్తున్నానండి, మీరందరూ కూడా చేయండి, తప్పనిసరిగా చేసి తీరాలి. కనుక ఏం చేస్తాడు? ఆ సమంతాత్ కర్షయతి ఆకర్షణం. అర్థమైందా అండి? వీడు ఎవరిని ఆకర్షిస్తాడు? భక్తాన్ స్వాత్మని కర్షణాత్ కృష్ణ. భక్తాన్ స్వాత్మని కర్షణాత్ కృష్ణ. భక్తులందరినీ తాను ఆకర్షిస్తాడు కనుక వాడిని ఏమని పిలిచారటండి? కృష్ణ. తన భక్తులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి వాడిని తలుచుకుంటే చాలండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఎంత దివ్యమైన మంత్రం అండి! సామాన్యమైనటువంటి మంత్రం కాదు. కనుక అనేక రకాలైనటువంటి జన్మల నుండి చేసిన పాపములను కూడా భస్మీభూతం చేయగలిగినటువంటి దివ్యమైన శక్తి కలిగిన మంత్రం ఆ కృష్ణ అనేటువంటి ఒక్క మంత్రం. అర్థమైందా అండి? ఉద్ధృతాశి దేవై కృష్ణేన శతకర్తన. పైగా ఇంకా ఇంకో రకమైనటువంటి భావాన్ని చెబుతున్నారండి గర్గాచార్యులు వారు. ఎన్ని చెబితే ఆయనకి తృప్తి కలుగుతుంది చెప్పండి. ఇప్పటికీ 5 రకాలైన భావాలు చెప్పారు ఒక్క కృష్ణ అనేటువంటి 2 అక్షరాల ఆ పదానికి. అర్థమైందా అండి? ఉద్ధృతాశి దేవై కృష్ణేన శతహస్తన. ఎప్పుడైతే ఒక్కసారి వాడిని తలుచుకుంటే
వేయి చేతులతో దగ్గరకు తీసుకునేటువంటి వాడు కనుక కృష్ణ అన్నాడు. కృషికి గుర్తు ఏదయ్యా అంటే హస్తము అని చెప్పారు. కృషి అనబడేటువంటి దానికి గుర్తు ఏదండి? కృష్ణ. చేతులు గుర్తు. చేతులు లేకపోతే ఏం కృషి చేయగలుగుతాడండి వాడు? ఏమీ చెయ్యలేడు. కనుక అతడి యొక్క కృషి ఏమిటి అంటే ఆ పరబ్రహ్మము యొక్క కృషి తనను ఎవరు ఆశ్రయిస్తారో వారిని తననుగా చేసుకునుటయే అతడి కృషి. కనుకనే అతన్ని ఏమని పిలవాలి మనం? కృష్ణ అని పిలవాలి. అందువల్ల ఇన్ని రకాలైన పేర్లు ఉన్నాయా? ఇవి కాకుండా ఓ దివ్యమైనటువంటి మంత్ర విశేషాన్ని చెప్పారంటే కృష్ణ అనేటువంటి పదంలో ఓ దివ్యమైన మంత్రం దాగి ఉన్నది. కృష్ణ అంటే చాలు. ఆ క్రీ అనకూడదట, అలాగని క్రూ అనకూడదట, కృష్ణ అనారట. కీకి కూకి మధ్యలో పలకాలి ఆ కకార. అర్థమైందా అండి? అలా కనుక పలకగలిగితే దానివల్ల ఎన్ని ఫలితాలు ఉంటాయో చెప్పారు. కారణం ఏమంటే ప్రతి అక్షరానికి ఓ బలం ఉన్నదండి. పూర్వం నాకు తెలిసేది కాదు. మొన్ననే నా మిత్రులు పెద్దలు నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చారు, వర్ణ సమామనాయం. ఆ వర్ణ సమామనాయంలో ఉండేటువంటి కొంతవరకు తెలుసు, కానీ అంత పరిపూర్ణంగా తెలియదు. ఆ గ్రంథాన్ని ఒక్కసారి అవలోకనం చేసిన తర్వాత ప్రత్యక్షణం ఒక్కసారి చదువుకున్న తర్వాత ఏమి భావాలు అంటే ఒక్కొక్క శబ్దం అకారం నుంచి వచ్చేటువంటి భావం, ఇకారం నుంచి వచ్చే భావం, ఈ రెండు కలిస్తే వచ్చేటువంటి భావాలు ఎన్ని ఉన్నాయి. త్రిపుర రహస్యం అనే ఒక గ్రంథం. అందులో ఓ భర్త భార్యను అయి అని పిలుస్తాడు. ఆ త్రిపుర రహస్యంలో భార్యను పేరు పెట్టి పిలవకూడదు అనేది శాస్త్రం అండి, పూర్వం. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం శాస్త్రాలను పక్కకు నెట్టాం కనుక అట్లాగే పిలుస్తూ ఉంటాం. ఆ పేరు పెట్టి పిలవకూడదు కనుక భర్త అయ్యి అని పిలిచేవాట. ఒక్కడే కొడుకు కలిగాడు వాళ్ళకు. ఆ కలిగినటువంటి కొడుకు చిన్నతనం నుంచి జబ్బుతో ఉన్నట్టువాడు. ఆ జబ్బుతో ఉన్నటువంటి వాడు ఆ పసితనంలో ఆ తండ్రి భార్యను పిలిచేటువంటి పిలుపు విని దాన్నే అనడం మొదలుపెట్టాట. అనడం మొదలుపెట్టి అని అని 5 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి ప్రాణాలు పోయినాయి ఆ పిల్లవాడు. ఆ తరువాత మళ్ళీ పుట్టాడు వాడు. సుమేధ అనే పేరుతో పుట్టాడు. అర్థమైందండి? పరశురామునికి శిష్యుడై పరశురాముని వద్ద మంత్రోపదేశాన్ని పొంది సాక్షాత్తు అమ్మవారిని ఆశ్రయించి ఓ దివ్యత్వాన్ని పొంది త్రిపురా రహస్యం అనేటువంటి గ్రంథ రచన చేయగలిగేంత గొప్పవాడు అయ్యి. సాక్షాత్తు నారదుడే వచ్చి ఆయన ఎదురుకుండా కూర్చుని నువ్వు చెప్పవయ్యా నేను వింటాను అన్నాడు. నువ్వు రాస్తావయ్యా అని బ్రహ్మదేవుడే వచ్చి ఆ పిల్లవాడికి చెప్పాడు. ఆ త్రిపుర రహస్యం, దానికి కూడా హారితాయన సంహిత అని పేరు ఆ త్రిపుర రహస్యాన్ని. ఎందుకంటే ఆ పిల్లవాడికి హారితాయనుడు అని పేరు. ఆ వంశంలో పుట్టేటవాడు మరల పుట్టేటప్పుడు. ఆ కారణం చేత కేవలం ఒక అక్షరం 2 అక్షరాలు కలిపి ఒకటిగా చేసి పలికినటువంటి ఆ పిల్లవాడికి ఎటువంటి స్థితి కలిగింది? కనుక అక్షరమునకు ఎంత బలం ఉన్నది. కానీ మనం పలికేటప్పుడు కూడా ప్రతి అక్షరాన్ని ఎంతో జాగ్రత్తగా పలక. రాధా ఏమి నీ బాధ అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. రాధా అనే పలక, బాధ అనే అనాలి. ఏ అక్షరాన్ని ఎలా పలుకుతామని పలికినప్పుడు అది ఏమవుతుందంటే మంత్రము. ఆ మంత్రం పఠించిన కారణంగా. అంతేకాదు కొన్ని మంత్రాలు కూడా అక్షర సమామ్నాయాన్ని సంపుటి చేసి జపం చేసేటువంటి సంప్రదాయం ఉన్నదండి మంత్రశాస్త్రం. ఏదైనా ఒక మంత్రాన్ని మనం ఉపదేశం పొందితే ఆ మంత్రానికి ముందు ఆ అని పెట్టి ఆ మంత్రం చెప్పడం, మళ్ళా మంత్రం అయిపోగానే చివర ఆ అని అంటాం, సంపుటి చేయడం. అది అయిపోయిన తర్వాత ఆ అని చెప్పి మళ్ళీ మంత్రం, మళ్ళీ ఆ అంటాం, తర్వాత ఈ అని చెప్పి మళ్ళీ ఆ మంత్రం. ఇది ఇట్లా 54 అక్షరములు సంపుటి చేసి ఆ మంత్ర జపం కనుక చేస్తే క్షిప్రమేవ ఫలమాప్నువంతి అని చెప్పారు. అప్పటికప్పుడు ఫలితాన్ని పొందుతాటండి వాడు.
వండుకున్న అన్నాన్ని అప్పటికప్పుడు వేడిది పెట్టుకుని తింటే ఎంతో, ఈ మంత్ర జపం కూడా అంతే అని చెప్పబడి ఉన్నది మంత్రశాస్త్రంలో. ఎన్నో ఉన్నాయండి మనకు. భారతీయ సనాతన ధర్మంలో, మన భారతదేశంలో ఈ గడ్డ మీద అనేకములైన పుణ్యక్షేత్రాలు, అనేకములైనటువంటి నదులు, నదములు, ఇటువంటి మంత్రరాజ్యములు ఎన్ని ఉన్నాయి. కానీ మనం ఎన్ని పొందాం? కనీసం క్షేత్రాలనైనా పొందుతున్నాం. మీరందరూ అదృష్టవంతులు, ఈ క్షేత్రంలోనే నివాసం ఉంటున్నారు. ఆ పరమశివుడు ఎన్ని జన్మల పుణ్యం ఉండటం చేత మిమ్మల్ని ఇక్కడ ఉంచుకున్నాడు, తను కావాలి అని. సామాన్యమైనటువంటి వాళ్ళండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎవరైనా మహాదేవుని దివ్య స్వరూపమే. అందులో ఏమాత్రం సందేహం. వాళ్ళు ఎలాగన్నా ఉండండి, దుఃఖపడుతున్నారా సంతోషపడుతున్నారా అనేది తర్వాత వాళ్ళ మానసిక వ్యవస్థను అనుసరించి ఉంటుంది. కానీ కాశీనగరంలో నివసించాడు, ఈ మట్టి మీద అడుగు పెట్టాడు, ఇక్కడే ఉంటున్నాడు అంటే అతడు ఎవడు అంటే మహాదేవ అంతే, ఏమాత్రం సందేహం లేదు. ఈ నగరం అంతా ఎవరిది? మహాదేవుడిదే. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ప్రతి కణము మహాదేవుడే. మట్టి తునక కూడా మహాదేవుడే. ఇంకొకడు అయ్యేటువంటి అవకాశమే అంత దివ్యమైనటువంటిది. కనుక ఇక్కడ మంత్రాన్ని చెప్పారు కృష్ణ అనేటువంటి దాంట్లో. జాగ్రత్తగా విందాం. కకారము, రుకారము, షకారము, నకారము, అకారం. ఎన్ని ఉన్నాయి చెప్పండి మొత్తం? కకారం, రుకారం, షకారం, నకారం, అకారం. పంచభిర్యోగ. అర్థమైందా అండి? పరమాత్మకు ఎన్ని వ్యూహాలు ఉంటాయని చెప్పుకున్నాం? చతుర్వ్యూహములు అని చెప్పుకున్నాం. ఆ చతుర్వ్యూహములు కాక పరబ్రహ్మము ఒకడు. మొత్తం ఎన్నైనాయి? ఈ 5. ఈ కకారము ఎవరయ్యా అంటే పరబ్రహ్మము కకారము. రుకారము ఎవరయ్యా అంటే అనిరుద్ధుడు అని చెప్పారండి. అనిరుద్ధుడే రుకారమట. అంతేకాదు వృషయోగుడు అనబడేటువంటి వాడు ఉన్నాడు. పరమాత్మకు చాలా దివ్యమైనటువంటి దగ్గరైనటువంటి వాడు. వీరు కాకుండా శ్రీదాముడు, సుదాముడు, ఈ ఇద్దరు మొత్తం 4 ఉన్నారు. ఈ 4 పరబ్రహ్మము. రుకారము, తరువాత షకారము, ఆ తరువాత నకారము, చివరికి అకారము. ఈ 3 కలిపితే ఏమవుతుందండి? కృష్ణ అవుతుందా? ఇది కాకుండా పక్కన ఏమున్నదట? విసర్గ ఉన్నదట. ఈ పక్కన ఏమున్నదటండి? విసర్గ ఉన్నదట. ఆ విసర్గ ఎవరయ్యా అంటే రామ నృసింహ అవతారములటండి. ఆ 2 కూడా. కనుక ఇప్పుడు మొత్తం ఏం వచ్చినాయి? కృష్ణ అనేటువంటి దాంట్లో పూర్వావతారములు, తరువాత ఆ పరమాత్మ యొక్క వ్యూహములు, ఇవన్నీ కలిపి ఒక పరబ్రహ్మముగా చెప్పబడిన దివ్యమైన మంత్రరాజమే కృష్ణ. కనుక మనం ఉపదేశం ఉన్నదా లేదా అనే ఆలోచన లేకుండా ఖాళీగా ఉన్నప్పుడల్లా లేదు, పనిచేస్తున్నప్పుడు కూడా నోరు ఖాళీగా ఉంటుంది. కనుక ఏమంటూ ఉండాలి? ఆ గోపికల్ని శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారండి? ఆ గోపికలు ఏం చేశారు? వాడు కనపడకపోతే నానా తిట్లు తిట్టారు. గోపీ గీతలని 24 శ్లోకాలు దివ్యంగా చెప్పారండి. ఆ శ్లోకాలన్నీ వాళ్ళు అనేక రకాలుగా నిందాస్తుతి చేశారు, స్తుతి చేశారు. ఇట్లా చేసి అప్పటికీ వాడు కనపడకపోతే కృష్ణ 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 అని అని వాళ్ళే కృష్ణుడుగా మారిపోయారు. కనుక ఎంతలా మారగలిగారంటే అదో దివ్యమైన మంత్రం కనుక దానికి ఆ శక్తి ఉంది కాదండి. ఆ శక్తి ఉన్నది కనుకనే వాళ్ళు ఆ విధంగా మారిపోయారు. మనం వింటున్నాం, ఆనందపడుతున్నాం, పరవశించిపోతున్నాం, కానీ ఆ పని మాత్రం చేయకుండా ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి గట్టిగా? నిరంతరము ఊరికే కృష్ణనామస్మరణ చేయడం కాకుండా నిరంతరం సదా వ్యవస్థిత కృష్ణనామస్మరణం
తురీయాన్భవస్థిత రఘువరదాసు గారు చెప్పినటువంటి మాట. సదా వ్యవస్థిత కృష్ణనామస్మరణం, నిరంతరం వదిలిపెట్టకుండా నామస్మరణ చేయాలయ్యా. ఇన్ని రకాలైనటువంటి అవతార విశేషాలు చెప్పారయ్యా. కనుక ఇప్పుడు వాడికి కృష్ణ అనేటువంటి నామకరణం కలిగిందండి. అనేక రకాలైనటువంటి నెమ్మదిగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వాడు గర్గాచార్యుల వారు ఎప్పుడైతే ఇక్కడ నామకరణం చేశాడో ఇక్కడి నుంచి సరాసరి ఎక్కడికి వెళ్ళాటండి, వృషభానుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాడండి. ఈ నందపాలో ఇవన్నీ చెప్పాడండి. మొత్తం చెప్పినటువంటి వాడు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పారు, మనం వదిలేసాం. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడిని కృష్ణ అంటారు. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడిని అంటే అర్థం ఏమిటంటే ఆ కర్షయతి అని కదా అర్థం. కృష్ణ అంటే పట్టి ఉండుట అని అర్థం. ఏ ఉండుట అండి? పట్టి ఉండుట. దేన్ని పట్టి ఉంటాడు? విశ్వమంతటిని పట్టి ఉంటాడు. విశ్వమంతటిని తనలో నింపుకుని ఉంటాడు. అందుకనే మనం ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు ప్రారంభంలోనే ఏం చెబుతున్నాం? విశ్వం విష్ణు అని అంటున్నాం. ఈ విశ్వము యొక్క స్వరూపమే నీవయ్యా. రెండో మా నామం ఏం చెబుతున్నాం? విష్ణు అంటున్నాం. విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. నీలో ప్రపంచాన్నంతటినీ విశ్వాన్నంతటినీ నింపుకున్నావు. నువ్వు దానిలో నిండి ఉన్నావు. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో అన్ని బ్రహ్మాండములలోనూ నిండి ఉన్నావు. ఆ కారణం చేత అతడు పట్టి ఉంచేవాడు కనుక, పట్టి తన వద్దకు లాక్కునేవాడు కనుక అతన్ని ఏమని పిలుస్తారు అంటే కృష్ణ అని పిలుస్తున్నారు. ఎవరిని పట్టి లాక్కుంటాడయ్యా అంటే తనను ఎవరు ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళను పట్టి లాక్కుంటూ ఉంటాడండి. అర్థమైందా అండి? మనకు తెలియకుండానే మనంతట మనమే ఆ భగవంతుని వైపు ఆకర్షింపబడి వెళుతూ ఉంటాం. ఆ సంగతి మీకందరికీ కూడా తెలుసు. ఏ పండగో పబ్బమో వస్తే అర్చక స్వామి వారు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ మూర్తిని దివ్యంగా అలంకరించి అలా ఏర్పాటు చేసి ఏమండి అలా చూస్తూ ఉండి కొన్ని సర్ది మళ్ళీ బాగున్నాయా లేదా అని చూసుకుని ఇంతగా అలంకారం చేసిన తర్వాత దర్శించడానికి వెళ్ళిన మనం ఏం చేస్తాం? ఆహా, ఎంత బాగున్నాడు వాళ్ళ భగవంతుడు, ఎంత చక్కగా అలంకరించారు, కాసేపు ఇక్కడే నుంచుందాం అనేటువంటి ఆలోచన కలుగుతుందా? కలగదా? ఒక విగ్రహాన్ని చూస్తున్నప్పుడే అటువంటి ఆలోచన కలిగితే అసలైనటువంటి స్వరూపమే తత్వయోగమై ఎదురుకుండా నిలబడితే ఎట్లా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. కనుక మనల్ని లాగుతాడా లాగడా వాడు? అలా పట్టి లాగేటువంటి తత్వము కలిగిన వాడు కనుక కృష్ణ. ఎవరు మనం ఆశ్రయిస్తామో మనల్ని పట్టుకు లాగుతాడు వాడు. వాడి దగ్గరికి లాక్కుంటాడు, తన హృదయంలో చేర్చుకుంటాడు. ఆ కారణం చేత అన్ని రకాలుగా ఆ కృష్ణ అనేటువంటి నామకరణం ఇక్కడ మంత్రశాస్త్రం చెప్పారు, భావయుక్తమైనటువంటి భావం చెప్పారు. అంతేకాదు భక్తి తత్పరతకు సంబంధించినటువంటి భావాన్ని చెప్పారు, జ్ఞాన విషయకమైనటువంటి భావాన్ని చెప్పారు, ప్రయోజనయుక్తమైనటువంటి భావాన్ని కూడా ఆ నామకరణానికి ఉండేటువంటి విషయాన్ని తెలియజేశారు. మొత్తం 5 రకాలుగా ఆ కృష్ణ నామం ఆ పసివాడికి ఎందుకొరకు పెట్టారో ఆ గర్గాచార్యుల వారు నందరాజుకు వివరించి, ఎంత వివరించిన తరువాత నువ్వు ఎవరితో చెప్పవద్దయ్యా, నేను రహస్యం చెబుతాను అన్నా. వీడు ప్రతి యుగంలో పుట్టడమే కాదు, అసలు నీ ఇంట పుట్టలేదురా ఓ నందరాజా. ఎక్కడ పుట్టాడో తెలుసునా? చెరసాలలో పుట్టాడు. అర్థమైందా అండి? ఏ బంధనములు లేనివాడు బంధాగారములో జన్మించెను, అక్కడ శరీరాన్ని పొందాడు. ఎందుకు అట్లా పొందాడయ్యా? ఏమయ్యా, అవతరించదలుచుకుంటే యువతలు అవతరించదలచవచ్చు. ఆ భగవంతుడే తలుచుకుంటే కంసుని బుద్ధిని మార్చేసి బయటికి తీసుకుని వచ్చేటువంటి పరిస్థితిని కల్పించలేదా అండి పరమాత్మ? కల్పించలేదా? మరి జలసాల్లో ఎందుకు పడవేయించాడు? అర్థమైందా అండి? జాగ్రత్తగా వినాలండి. ఒక పెద్ద గొయ్యి తీశాడు మనిషి. ఆ తీసేవాడు ఎక్కడికి వెళుతూ ఉంటాడు?
చెప్పండి చెప్పండి, కరెక్టే అయ్యా. పొరపాటు. ఎక్కడికి పెడతాడు? గోతిలోకే పెడతాడు. గట్టు మీద ఉంటే ఎంతవరకు పొయ్యి తీయగలుగుతాడు వాడు? లోపల నుంచి ఆ మట్టి తీయాలి అంటే వాడు వెళ్ళాలి లోపలికి. అలా లోపలికే దిగుతున్నాడు. దిగాడు 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 దిగాడు, తీశాడు తీశాడు, చివరికి వాడికి రత్నం దొరికింది. ఎంతగా లోపలికి వెడితే అంత దివ్యమైన వస్తువు వాడికి లభించింది. అవునా కాదా అండి? ఆ విధంగా మనం కూడా ఎవరి దగ్గరికి వెళితే లభిస్తుంది? వాడి దగ్గరికి వెళితే లభిస్తుంది. దగ్గరికి వెళ్లకుండా ఎక్కడో గట్టు మీద నిలబడి ఏం దొరుకుతుంది? తీరా అక్కడికి వెళితే పెద్ద నిధి లభించింది. ఏమిటా నిధి అంటే త్యాగయ్య చెప్పాడండి. నిధి చాలా సుఖమ్మా రాముని సన్నిధి సేవ సుఖమ్మా నిజముగా తెలుపుమా మనసా నిధి చాలా సుఖమా. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. నిజముగా తెలుపుమా మనసు. ఏది సుఖం మనకు? ఈ నిధులు, ఈ ధనం, ఇవన్నీ కూడా ఏమీ చేయలేము. రాముని సన్నిధి ఒక్కటే దివ్యమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. ఎంత గొప్పగా చెప్పారు. కనుక నువ్వు ఎంత లోపలికి దిగినా ఎంత లోపలికి దిగినా ఎంత లోపలికి దిగినా ఏం పొందాలి అంటే ఆ దివ్యమైన నామరత్నమును పొందాలి. ఏ రత్నాన్ని పొందాలండి? నామరత్నం. ఆ నామరత్నమే లేకపోతే మనకు ఏవి బుద్ధుతాసిహి దేవైహి అంటే ఇదే అర్థం. దివ్యమైనటువంటి శ్రమను పొంది 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 దాన్ని పొందాలి. ఆ నామరత్నాన్ని పొందాలి. ఎప్పుడైతే పొందగలుగుతావో అంత దివ్యత్వం నీకు కలుగుతుంది. లేకపోతే కలిగే అవకాశం లేదు. ఆ పొందినటువంటిది కూడా ఎట్లా ఉండాలట? ఆ రత్నం మెరుస్తూ ఉండాలట. రత్నం ఎట్లా ఉండాలండి? మెరుస్తూ ఉండాలి. దానికి మెరుపు ఎట్లా వస్తుంది? వజ్రం దొరికింది. ఆ వజ్రం కూడా ఎట్లా ఉంటుందంటే మామూలుగా చూసినప్పుడు నేను చూసా, అది మామూలుగా భూమి నుంచి తీసినప్పుడు ఆ వజ్రం ఎట్లా ఉంటుందంటే బొగ్గు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. రాక్షస బొగ్గు ఉంటుంది. సింగరేణి కంపెనీ మేము ఉన్న చోట బాగా ఉంటాయి. ఆ బొగ్గు రాళ్ళల్లే గట్టిగా ఇంతలా బొగ్గల్లే ఉంటుంది. దాన్ని అనేక రకాలుగా వాడు శోధన చేసి చివరికి మెరిచేటట్టుగా చేస్తాడు. ఇంత ముక్క కోట్ల రూపాయల ఖరీదు చేసేటట్టుగా చేస్తాడు. కనుక ఏం చేస్తే ఆ రత్నం కూడా మెరుపుకు వచ్చింది అంటే సానబెట్టగా పెట్టగా 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 దాన్నే సాధన అని అంటున్నాం. ఏ సాధన చెయ్యకుండా దానికి అంత విలువ కలిగేటువంటి అవకాశం. కనుక దానికి ఆ మెరుపు రావాలి అంటే ఏ స్థితికి చేరుకోవాలో ఆ స్థితికి చేరుకోవాలి. గర్గాచార్యుల వారు ఆలోచించారండి. ఆలోచించి ఏం చేశారు? ఇప్పుడు వీడు ఇక్కడ భూమి నుండి రత్నమై వచ్చాడు. వీడికి మెరుగు రావాలి అంటే శక్తి ప్రవేశించాలి. శక్తి ప్రవేశించాలి అంటే వీడి శక్తి ఎవరండి? రాధాదేవి. భలే చెప్పారండి. ఆనందంగా ఉంది. నేను చెప్పకపోయినా ఇబ్బంది లేదు. అంత ఆనందం. రాధాదేవి అండి. రాధాదేవిని వీడి దగ్గరికి చేర్చాలి. అందుకోసమని ఏం చేశారు గర్గాచార్యుల వారు? ఇక్కడి నుంచి బయలుదేరి సరాసరే ఎక్కడికి వెళ్ళారండి? వృషభానుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ రహస్యం అంతా చెప్పేశారు ఆ ఉన్నటువంటి నందరాజు. ఒరే అబ్బాయి, నువ్వు ఎవరికి రహస్యాన్ని చెప్పవద్దురా బాబు అని చెప్పారు. ముఖ్యంగా నీ భార్యకు మాత్రం చెప్పవద్దు అన్నారు. యశోదకు మాత్రం చెప్పవద్దయ్యా అన్నారు. ఎందుకంటే సర్వసాధారణమైనటువంటి స్త్రీతత్వం చపలయుక్త అని ఉన్నది. ఒక్క క్షణంలో ఏమనుకోమాకండమ్మా. ఎందుకంటే వినటానికి వచ్చిన వాళ్ళు మీరే ఎక్కువ, మా వాళ్ళంతా కొంచెం తక్కువ మందే ఉన్నారు. కోపం వచ్చి రావడం మానేస్తే నేనెవరికి చెప్పాలి? అందుకోసమని దివ్యాత్మ స్వరూపులారా, తల్లురా, చపలత్వం చేత అనేక రకాలైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అవి రాకుండా ఆవిడ కూడా
పరిపూర్ణమైనటువంటి ఆ కృష్ణతత్వపు ఆనందాన్ని పొందాలి అంటే రహస్యాలు బయటపడాలి. అర్థమైందా అండి? ఆ రత్నాన్ని రత్నంగా చూస్తే ఆహా ఎంత బాగున్నది అనుకుంటాం. అది బొగ్గుగా ఉన్నప్పుడు చూస్తే దీన్ని నేను నా ఆభరణాల్లో వేసుకున్నది అని అనిపిస్తుందా, అనిపించదా? అలా అనిపించకుండా ఉండాలి అంటే మూల రూపం తెలియకుండా ఉండాలి. ఆ కారణం చేత ఈ విషయాలు ఏవి నీవు చెప్పవద్దయ్యా. అయితే ఇతడు చెప్పినా చెప్పకపోయినా విషయం బయటపడేటువంటి సమయం వస్తుంది అన్న విషయం గర్గాచార్యుల వారికి తెలిసినా తెలియదా? తెలుసు. తెలిసినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది కదా అని ఇప్పుడే మనం బయటకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎప్పుడో చివరికి ఆయుర్దాయం అయిపోయిన తర్వాత ప్రాణాలు పోతాయి కనుక ఇప్పుడే నేను చచ్చిపోతాను అని చెప్పడానికి అవకాశం ఉన్నదా? చెప్పవచ్చునా? ఆత్మహత్య మహాపాపం అని పక్కనే చెప్తారు. కనుక నువ్వు ఎంతకాలం తీసుకున్నా సరే, మంచంలో పడినా సరే, ఎంతకాలం ఉండాలో ఉండి తీరవలసిందే. అనుభవించవలసినవన్నీ అనుభవించవలసింది, పొందవలసినవన్నీ పొందవలసిందే. కనుక దివ్యాత్మతత్వం చేత ఆ గర్గాచార్యుల వారు రహస్యాన్ని తెలియజేసి ఎవరికీ చెప్పవద్దని అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి చేరుకున్నారు అంటే సాక్షాత్తు వృషభానుని వద్దకు చేరుకున్నారండి. ఆ వృషభానుడు కూడా పరవశించిపోయి ఆనందపడి లేచి నమస్కరించాడు గర్గాచార్యుల వారు రాగానే. పెద్దవాళ్ళు అనబడేటువంటి వాళ్ళు పిలిస్తేనే రావలసిన పని లేదండి. పిలవకుండా కూడా మన ఇంటికి వాళ్ళు రావచ్చు. అర్థమైందా అండి? పిలవకుండా మన ఇంటికి రావటమే మనం చేసుకున్న పుణ్యఫలం. పిలిస్తే రావటం అనేది పుణ్యఫలం కాదండి, పాపఫలం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా పాపఫలం అంటే, ఏ పెళ్ళికో పేరంటానికో పిలుస్తాం మనం. పిలుస్తామా? పిలవమా? పిలుస్తాం. బొట్టు పెట్టి మరీ శుభలేఖ ఇచ్చి మరీ వస్తాం. వెళ్ళే వాళ్ళం ఊరికే పెడతామా? ఏ డబ్బానో డబ్బాలో ఏదో పట్టుకుని పెడతాం. వాళ్ళకు ఇవ్వాలి కదా. మరి ఏది ఇవ్వకుండా రావడానికి కుదరదు. కొన్ని చోట్లయితే నేను పెళ్లికి వెళితే ఆ పెళ్లిలో ఒక పెద్ద మనిషి ఓ పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు. అందరూ వచ్చి కవర్లు ఇస్తున్నారు ఆయనకి. ఇందులో ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఇదిగో ఇంత ఉంచా అని వాడు చెబుతున్నాడు. వాడి పేరు రాసుకుని అక్కడ అంత రాసుకుంటున్నాడు. అందులో 500 పెట్టానయ్యా. ఫలానా వెంకటేశ్వరరావు 500. నేను చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అన్నీ తెలుసుకోవాలి అనే ఓ తపన ఉన్నది. ఆ కారణం చేత వెళ్ళి అయ్యా ఎందుకు రాసుకుంటున్నారు అని అడిగాను. ఆయన నవ్వు నవ్వి వాళ్ళ ఇళ్లలో జరిగినప్పుడు వాళ్ళు ఎంత పెట్టారో మనము అంతే పెట్టడం కోసం తెలుసుకోవాలి కదా, అందుకోసం రాసుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఏమంటారు? వ్యాపారం అంటారా, బహుమతి అంటారా? వ్యాపారం. అసలు వీడిని ఎవరివ్వమన్నారు? ఎందుకు ఇవ్వాలి? ఇచ్చి తీరాలి. ఏదో ఓ బహుమతి తీసుకువెడతాడు. ఈ బహుమతి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు అంటే వీడికి ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు అని అర్థం. మళ్ళీ వాడొచ్చినప్పుడు వీడింటికి వాడిస్తూ ఉంటాడు. ఇది ఏమైపోతుంది? వ్యాపారం అవుతుందా, తరించడం అవుతుందా, బహుమతి అవుతుందా? ఏమవుతుంది? వ్యాపారమే అవుతుంది. కనుక ఇది కాదు కావలసింది. పిలిస్తే వచ్చేవాడి వల్ల పాపం, పిలవకుండా వచ్చేవాడి వల్ల మహద్భాగ్యం, పుణ్యం కూడా కాదు. అందువల్ల మనం ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. పూర్వపు వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అంటే మధ్యాహ్నం అయ్యేటప్పటికీ బస్సు దిగి ఎవడైనా వస్తాడా, పడవ దిగి ఎవడైనా వస్తాడా? బస్సు లేని కాలంలో ఏమండి, పడవలు కూడా లేని కాలంలో ఎడ్ల బండ్ల మీద ఎవరైనా వస్తారా? ఏమండి, వాళ్ళు ఎవరో యాత్రకు పెడుతుంటే చిన్నపిల్లలకు ఆకలి అవుతే, అన్నం ఆకలి అవుతోందని ఏడుస్తుంటే మీరు ఏడవ మాకండిరా, రాజమండ్రికి దగ్గరగా ఉన్నాం, ఆ సీతమ్మ గారు వస్తారా, వాళ్ళ ఇంటికి వెడదాం, వాళ్ళ ఇంట్లో మనం పెడితే అన్నం పెడతారా అని ఆ పెద్ద మనిషి ఓదారుస్తున్నట్ట. ఆ సమయానికి యాదాద్రి పెడుతోంది ఆవిడ, డొక్కా సీతమ్మ గారు బండి మీద. ఆ యాదాద్రికి పెడుతుంటే ఆ బండిలో కూర్చున్న ఆవిడికి ఈ మాటలు వినపడినాయి. యాదాద్రి నరసింహస్వామి కన్నా వీళ్లకు అన్నం పెట్టడమే ఉత్తమమైనది అని బండి వాడిని వెనక్కి తిప్పరా అని వీళ్ళు అక్కడికి చేరుకునే లోపల తన ఇంటికి వెళ్ళి వంట చేసి సిద్ధంగా ఉంచి వచ్చిన పిల్లల్ని కూర్చోబెట్టి ముద్దలు కలిపిన పెట్టిన తల్లి సీతమ్మ. కనుకనే ఆవిడేమి కోరుకోలేదండి.
ఉన్న 186 ఎకరాల పొలం అమ్మేసేసి అన్నం పెట్టి తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ దాచుకున్నదా అండి? అప్పుడే నాకు నేను బతుకున్నంత వరకైనా నాకు కావాలి కదా. ఇవన్నీ పిచ్చి మాటలు. పిచ్చి మాటలని ఎందుకన్నానంటే వాడి మీద నమ్మకం లేక మాట్లాడిన మాటలు కనుక పిచ్చి మాటలు. వాడి మీద నమ్మకం ఉంటే ఏం మాట్లాడతాం? ఏ రోజు ఏ విధమైనటువంటి స్థితిని మనము పొందవలెనో ఆ స్థితిని మనకు అందించేవాడు అతడే. అందులో ఏమాత్రం సందేహం. నీ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం. తనంతట తానుగా వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది. మనదైనది మనకు కాకుండా పోదు. ఒకవేళ రాలేదు అంటే ఆ రోజు తినేటువంటి అవకాశం నాకు లేదు అనేటువంటి భావనతో ఉండాలి తప్ప నేను దాచుకుంటే బాగుండేది కదా అని అనుకుంటే దాచుకుంటే మాత్రం బాగుంటుంది. అనేక మంది దాచుకున్నారండి. మా ఆ ఏపీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది అగ్రిగోల్డ్ అని ఒకటి పెడితే దాంట్లో విపరీతంగా లక్షల కోట్లు దాచిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా అండి? ఆ అగ్రిగోల్డ్ అనేవాడు అదృశ్యమైపోయాడు ఒక్కసారి. అర్థమైందా అండి? ఎవరికో అమ్మాడు అని కూడా తెలిసింది. ఆ కొన్నవాడెవడో దేశం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తెలిసింది. ఆ కొన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగలేక, వాడు ముఖ్యమంత్రి కనుక. అర్థమైందా అండి? వాడిని అడగలేక, కనబడిన వాడిని వీడి ద్వారా పొందలేక ఆ ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేశారండి? ఇప్పుడు ఎంత దాచుకున్నారుగా, ఏమైంది? కనుక ఏది ఎలా ఉండవలెనో, ఎప్పుడు ఎలా అందవలెనో అది అందుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిశ్చింతగా కూర్చోవచ్చు. నేను చూశాను విజయవాడలో నల్లకుంట శంకరమఠం ఉన్నది. ఆ శంకరమఠంలో సుబ్బావధాని గారని ఓ మహానుభావుడు వేదపారాయణ దాకా ఉన్నాడు. ఆయన కూర్చుని వేదపారాయణ చేస్తూ ఉంటాడండి. చాలా గొప్పవాడు, మహానుభావుడు, మంచి పండితుడు. అయితే ఎవరిని ఏమీ అడగడు. పుస్తకం, వ్యాసపీఠం అంతే. ఆ కూర్చుని పారాయణ చేస్తూనే ఉంటాడు. 4 గంటల సేపు కూర్చుంటాడు అక్కడ పారాయణ చేయడానికి. అనేక మంది ఆ సరస్వతీ మాతను దర్శించడానికి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి ఓ 10, 25, 50, 100 అక్కడ పెడుతూ ఉంటారు. పుస్తకం మీద పుస్తకం నుంచి తీసి పక్కన పెడుతూ ఉంటాడు. పారాయణ చేస్తూనే ఉంటాడు. ఒక రోజు అయ్యేటప్పటికి కనీసం ₹1,00,000 వస్తాయండి. ఉదయం సాయంకాలం కలిపితే ఖచ్చితంగా ₹1,00,000 వస్తాయండి. ఎవరిని అడగడు. తనంతట తాను ఆ విధంగా సంపాదిస్తాడు. కొని వదిలిపెడతాడు, వెళ్ళేటప్పుడు తీసుకెడతాడు. కానీ చదువుతూ ఉన్నంతసేపు దృష్టి మాత్రం దేని మీద ఉంటుంది? ఆ వేదం మీదనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టి నాకు అప్పుడు అనిపించిందండి, మనదైనది మన జోలికి రాకుండా ఉండదు. మనది కానిది మనము ఎంత ప్రయత్నం చేసినా రాదు. ప్రాప్తి సూత్రం. అర్థమైందా అండి? ఒకవేళ ఇవ్వవలసింది ఇవ్వకుండా తక్కువ ఇస్తే ఇచ్చిన వాడి పాపం, అంతే తప్ప మనకేం సంబంధం లేదు. మన ప్రాప్తం ఇది అనుకుంటాం. పాపం పుణ్యం ఎవరిదయ్యా అంటే ఇచ్చుకునేవాడికి, పుచ్చుకునేవాడికి ఏం సంబంధం లేదు. ఆ విధమైనటువంటి దృష్టితో ఆ భగవంతుడే నన్ను బ్రతికిస్తున్నాడు అనే భావనతో ఉన్నట్లయితే దాచవలసినటువంటి ఆవశ్యకత లేదు, దోచుకోవలసిన ఆవశ్యకత లేదు, పంచుకోవలసిన భాగ్యం ఉన్నది. ఏ భాగ్యం ఉన్నదండి? పంచుకోవలసినది ఉన్నదాన్ని పంచుకుందాం. లోకంలో ఉన్న వాళ్ళం అందరం కలిసి పంచుకుందాం, హాయిగా ఆనందంగా జీవిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉండాలి. ఆ వృషభాన్ని వద్దకు వెళ్ళాడు, లేచి నిలబడి నమస్కరించాడు. వృషభాను భార్య వచ్చింది, కీర్తిమాత. ఆవిడ నమస్కరించింది, భర్తను అనుసరించి ఇద్దరిని ఆశీర్వదించాడు. ఊరకరారు మహానుభావులు. కార్యసిద్ధోయం తథా ప్రవర్తిత మహర్షీణాం యోగ గర్గాచార్యం అభివాదయే. అయ్యా గర్గాచార్య, ఊరకరారు మహానుభావులు, ఏదో కారణం ఉండి ఉంటుంది. ఈ సేవకుడు మీకు ఏం సేవ చేయవలెనో చెప్పుకోవలే అన్నా. అయ్యా కార్యార్థినయ్యే నీ వద్దకు వచ్చానయ్యా, నీవు అదృష్టవంతుడవయ్యా. నిన్ను మించినటువంటి అదృష్టవంతుడు ఇంకొకడు. కారణం ఏమంటే సాక్షాత్తు పరబ్రహ్మం యొక్క పాద ప్రక్షాళన చేసిన వారు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు ఒక్కడే.
కనుకనే బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, చలగి వసుధ కొలిచినది పాదము, బలితల మోపిన పాదము అని చదువుకున్నాం. అన్నమయ్య చెప్పారు కదండి. కనుక ఆ పాదాలు ఎవరు కడగాలి? ఆయన ఎవరి పాదాలు కడగడు, ఆయన పాదాలే మనం కడగాలి. అటువంటి పరబ్రహ్మము యొక్క పాదములు కడిగేటువంటి భాగ్యం ఎవరికి కలిగింది అంటే నీకు కలిగింది. ఎందుకంటే కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడిగి కదా కన్యాదానం చేయవలసింది. ఇప్పుడు కన్యాదానం ఏమిటయ్యా, పరబ్రహ్మం ఏమిటయ్యా, కాళ్ళు కడగటం ఏమిటయ్యా, అంతా అయోమయ స్థితిలో ఉన్నది ఎవరికి? వృషభానునకు. ఏమిటి అయోమయ స్థితి? దీని నుంచి కాస్త నన్ను బయటపడవేయవయ్యా అర్థించాడండి. ఎప్పుడైతే అర్థించాడో ఉన్న విషయాన్ని చెప్పాడయ్యా. సాక్షాత్తు నీ ఇంట అవతరించినటువంటి ఆ పిల్ల ఉన్నదే రాధికాదేవి, ఆవిడ సాక్షాత్తు పరాత్పరి అని చెప్పాడు. ఎవరని చెప్పారండి? సాక్షాత్తు పరాత్పరి అమ్మవారు. ఆ ఈ రెండు కలిపితే అమ్మ అయినాయా లేదా? అని అంటూ ఉండండి, ఏమవుతుంది? అమ్మా అవుతుంది. ఆ రెండు అక్షరాలకు ఎంత బలం ఉన్నదో చూడండి. కేవలం అక్షరాలకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ అక్షరాలకే దివ్యమైనటువంటి శక్తి ఉన్నది. అని మనం అందరం అదృష్టవంతులం. ఏబిసిడీని దిద్దేవాడి కన్నా మనం చాలా అదృష్టవంతులం. అవునా కాదా అండి? ఏం దిద్దుకున్నాం? ప్రణవంతో మన యొక్క విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఏది నాది కాదు అని చెప్పుకున్నాం. నమః నేను చెప్పిన మంత్రమే అది. ఓం నమః. నమః అంటే నాదేది లేదు. బాగుందయ్యా. మరి ఏది ఉన్నది? శివాయ. కేవల మంగళకరమైనటువంటి ఈశ్వర తత్వం ఏదైతే ఉందో అది మాత్రమే సిద్ధం నమః, శాశ్వతమై ఉన్నది. ఇంతకన్నా గొప్ప విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం ఎక్కడైనా దొరుకుతుందా చెప్పండి? అది పొందినటువంటి మనం అదృష్టవంతులం. ఏబిసిడీలు దిద్దుకున్నటువంటి వాడి కన్నా దురదృష్టవంతుడు ఇంకొకడు లేదు. కనుక మేము మనవాళ్లకు, మనవరాళ్లకు, వాళ్ళకందరికీ మీరే చెప్పి అక్షరాభ్యాసం చేసేటప్పుడైనా కనీసం ఆ జంఘాల శాస్త్రి గారు చెప్పినట్టుగా ఏడిచేటప్పుడైనా తెలుగులో ఏడవరా అని అడిగాడు ఆయన. అర్థమైందా అండి? ఏడ్చేటప్పుడైనా మమ్మీ అని ఏడవద్దుగా, అమ్మ అని ఏడవరా, తెలుగులో ఏడవరా అని చెప్పారు. అంత అందమైనటువంటి భాష, అంత సుందరమైనది. అంతేకాదు మంత్రపూతమైనది, తరింపజేసేటువంటిది అక్షర సమానం. అర్థమైందా అండి? సాక్షాత్తు ఎవరయ్యా అంటే అమ్మ. ఆ రాధికాదేవి నీ కూతురు అనుకుంటున్నావేమోనయ్యా వృషభాన. ఎవరు అంటే సుచంద్రుడు అనబడేటువంటి వాడవు నీవు గత జన్మలు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే గత జన్మ స్మృతి కలిగింది అతడు. ఎవరికి? అతడు. ఈ కీర్తి అనబడేటువంటి ఆమె గత జన్మలో ఎవరు అంటే కళావతి. ఎవరి కళావతి అంటే నిన్న మనం చెప్పుకున్నాం, పితృదేవతల యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె. ఆ పితృదేవ లోకాలలో ఉండేటువంటిది వాళ్ళ మానస పుత్రికలు ముగ్గురు. అందులో పెద్ద ఆవిడ ఈ కళావతి. ఆ కళావతి సుచంద్రుడు ఇద్దరు కూడా ఎక్కువ కాలము తపస్సు చేసి స్వర్గలోకాన్ని వరముగా పొంది ఆ తరువాత మళ్ళీ భూలోకంలో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. కనుక భూమి యందు మరల ఎవరై పుట్టారు అంటే వృషభానుడు కీర్తిగా అవతరించారయ్యా. ఈ జన్మలో కూడా మీరిద్దరే వివాహం చేసుకున్నారయ్యా. ఇప్పుడు మీ ఇద్దరికి ఆనాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము సఫలీకృతం అవ్వటం కోసమే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ రాధికాదేవి మీ గర్భశుద్ధి ముక్తాఫలమై కుమార్తెగా అవతరించింది. కేవలం ఆ జగన్మాతను కుమార్తెగా పొందడమే కాకుండా జగన్నాథునకు ఈ కుమార్తెను శక్తిగా అప్పచెప్పి కాళ్ళు గడిగి కన్యాదానం చేసేటువంటి భాగ్యం కలగడం ఎంత అదృష్టం. అవునా కాదా అండి? ఒక్క అదృష్టం కాదండి, మంచి కలగడం మొదలు పెడితే
ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయటండి. అట్లాగే దుఃఖాలు కలగడం మొదలు పెడితే ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అట్లా వస్తూనే ఉంటాయి. తట్టుకునేటువంటి ఓపిక ఉండాలి మనకు అన్నాడు. కనుక అంత దివ్యత్వం నీ కలిగిందయ్యా. ఓ వృషభాన, ఎంత అదృష్టాన్ని పొందావయ్యా నీవు. నందగోకులంలో నందరాజు ఇంట సాక్షాత్తు పరమాత్మ అవతరించి ఉన్నాడు. అతడికి ఇచ్చి ఈ పిల్లను వివాహం చేయాలయ్యా. తప్పక చేస్తానయ్యా. అతడి వయస్సు ఎంత, అతడికి సంపాదన ఏమున్నది, వాళ్ళ వంశం ఎటువంటిది, వాళ్ళ గుణం ఎటువంటిది, ఇటువంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు వృషభానుడు. ఎందువల్ల వేయలేదు అంటే చెప్పిన వారెవ్వరు గర్గాచార్యుల వారు. ఆ కారణం చేత ఋషికల్పుడైనటువంటి వాడు, ఆచారం తెలిసినటువంటి వాడు, ఆచరింప చేసేటువంటి వాడు, గొప్ప తపశ్శాలి. అంతేకాదు అతడు ఏ పర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడో ఆ పర్వతానికి కూడా గర్గాచలము అనబడేటువంటి పేరు కలిగేంత దివ్యమైన తపస్సు కలిగినటువంటి వాడు. అంత తపస్సు కలిగినటువంటి మహానుభావుడు వచ్చి నీ కుమార్తెనిచ్చి చెయ్యవయ్యా అంటే మీరు చెబుతున్నారు, కానీ నేను కూడా ఆలోచించాలి కదా, కాస్త వెతకాలి, రెండు మా ఆవిడతో మాట్లాడాలి. ఇవన్నీ జరగకుండా ఎట్లా చేస్తామో అంత తొందరగా పెళ్ళి, ఇటువంటి సన్నాయి నొక్కులు ఏవి అర్థమైందండి. ఎవరిని అడగవలసినటువంటి ఆవశ్యకత చెప్పినటువంటి వారు గర్గాచార్యులు. పైగా ఆయన ప్రత్యేకించి తాను ఏదైనా ఆస్వాదిస్తే వచ్చి చెప్పాడా? తనకు తానుగా ఈ సుకర్మయోగము కొరకే వచ్చాను అని చెబుతున్నాడు. నేను నీ దగ్గరకు వచ్చిందే ఈ పిల్లను ఆ పిల్లవాడి దగ్గరకు చేర్చాలి. అప్పటికి ఈవిడ వయస్సు ఎంత? 13 సంవత్సరముల వయస్సు అండి. ఆవిడ ఆవిర్భవించి అప్పటికి ఎంత కావయింది? 13 సంవత్సరాలైంది. వాడు నిన్న మొన్న ఆవిర్భవించాడు. వాడి దగ్గరకు ఈ పిల్లను చేర్చాలి. రాధా పరిణయం జరిగి తీరవలే అంటే ఇక్కడ పరిణయము అంటే అర్థం ఏమిటయ్యా అంటే కేవలం ఈ శక్తి తత్వమును ఆ పురుషతత్వము వద్దకు చేర్చుట. అర్థమైందా అండి? ఈ ప్రకృతి తత్వమును ఆ పరబ్రహ్మ వద్దకు చేర్చుట. ప్రకృతి ఎప్పుడూ కూడా ఎవరి అధీనంలో ఉండాలి? పరబ్రహ్మము యొక్క అధీనంలో ఉండాలి. పరబ్రహ్మము యొక్క అధీనంలో ఉన్నప్పుడే ప్రకృతి ప్రకృతిగా ఉంటుంది. అసలు ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటండి? నేనే చెబుతా. గొప్పగా చేయబడినది ఏదో దాన్ని ప్రకృతి అన్నారు. కృతి అంటే చేయబడినది. ప్రకృతి గొప్పగా చేయబడినది. ఈ లోకంలో మన కంటికి కనబడేవన్నీ ప్రకృతేనండి. ఇవన్నీ గొప్పగా చేయబడినవి. ఒకానొకప్పుడు మైకు లేకపోయినా శంభో అని నినాదం చేస్తే బొబ్బిలిలో శంభో అంటే విజయనగరంలో వినపడింది. ఎవరు? శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస వర్యులు అని ఓ మహానుభావుడు ఉన్నాడు, గొప్ప హరిదాసు. ఆయన మార్కండేయ హరికథ చెబుతూ వర్షాలు కురవకపోతే వాళ్ళ అనుష్ఠానం ఎంత గొప్పదో చూడండి. వర్షాలు కురవకపోతే అయ్యా ఏదైనా మీరు భగవన్నామం చేస్తే వర్షాలు కురుస్తాయేమో అని ఆ బొబ్బిలి రాజేవారు వచ్చి అడిగితే విజయనగరం నుంచి కాలినడకన నడిచి బొబ్బిలి వెళ్ళాటండి. శిష్యులు వెనకాల ఉన్నారట. గురువుగారు చెప్పులు వేసుకోకుండా పెడుతున్నారు అని అడిగారట. వచ్చేటప్పుడు మొత్తం బురద బురద అవుతుందిరా, చెప్పులతో నడవడం కష్టం అవుతుంది, అందుకోసమని చెప్పులు వద్దులే అన్నారట నారాయణదాస్ గారు. ఆ చెప్పులు చేత్తో పట్టుకుని గురువుగారు ఇట్లాగే అంటారులే, మనం వచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతామేమో అని చెప్పులు చేత్తో పట్టుకుని ఆ శిష్యులు బయలుదేరారు. మధ్యలో పాఠం చెబుతున్నాడు ఆయన, వాళ్ళు పాడుతున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కండేయ హరికథ. ఆ హరికథ జరిగేటప్పుడు యమభటులు కనబడేటప్పటికీ మార్కండేయుడు లింగాన్ని ఆలింగనం చేసుకుని శంభో అని పిలిచేటప్పటికీ 10 దిక్కుల వర్షం పడిందండి. ఒకేసారి 10 దిక్కుల వర్షం.
మొత్తం బురద అయిపోయింది. ఎలా చెప్పాను కదా, ఎందుకు తెచ్చారు చెప్పులు. వాళ్ళ మాట మీద, వాళ్ళ భక్తి మీద వాళ్ళకి ఎంత నమ్మకం చూడండి. అందులో కనీసం శతాంశమైన నమ్మకం మనకుంటే మనం అందరం ధరింపబడతాం. శతాంశం 100వ వంతు ఉంటే చాలు. అంత విశ్వాసం వాళ్ళకు. భగవంతుడు నేను చేసినటువంటి ఈ పనికి ఈ విధమైన ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది అంటే వాడు ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం కలుగుతుంది. లేకపోతే ఏమున్నదండి, ఏదో యాత్రాపరంగా వచ్చాము అనుకుంటే అది విశ్వాసం కాదు, దర్శనీయం, టూరిజం అంటారు అందమైన భాషలో. దానికి కాదురా ఉండవలసింది. బ్రతుకు తెరువు కోసం కాదు ఉండవలసింది. మనం ఎక్కడ ఉన్నా వాడు బతికిస్తాడు. అరణ్యాల్లో ఉన్నా, కొండ కోనల్లో ఉన్నా మనల్ని ఎలా బ్రతికించాలో వాడికి తెలుసు, బ్రతికిస్తాడు. మనం ఎంత దూరం వచ్చింది దేని కొరకు? కేవలం భక్తిని పొందుట కొరకు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని దానికి తగిన రీతిగా మనం నడుచుకుని తీరాలి. వారణాసి నగరంలో వాడు చూస్తూనే ఉంటాడండి. విశ్వనాథుడు చూడకపోవచ్చు కానీ కాలభైరవుడు మాత్రం నిరంతరం చూస్తూనే ఉంటాడండి. ఎవరెవరు ఏంటి. అందున మన అదృష్టం ఏమంటే ఆ కాశీఖండంలో వ్యాస భగవానుడు చెబుతాడు, కేదార ఖండంలో ఒకవేళ తెలియక ఏ తప్పైనా చేసినా ఆ తప్పుకు అనుభవాన్ని కల్పించడట. ఎవరు? కాలభైరవుడు. అనుభవం వదిలిపెడతాడట. ఒక కేదార ఖండం వదిలిపెట్టి మిగతా ఎక్కడ కాశీలో తప్పు చేసినా వాళ్లకు శిక్ష వేసి అనుభవింపజేసి అప్పుడు మరణాన్ని ఇస్తాడట ఈ కాశీలో. కేదార ఖండంలో మాత్రం వాడు ఏం చేసినా వాడిని వదిలిపెట్టేస్తాడట. ఆ కాలభైరవుడి దృష్టిలో కేదార ఖండంలో నివసించే ప్రతి ఒక్కడు విశ్వనాథునితో సమానమే. ఎవరి దృష్టిలో? కాలభైరవుని దృష్టిలో, దండపాణి దృష్టిలో. అందువల్ల ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా ఎవరితో సమానమయ్యా అంటే సాక్షాత్తు విశ్వనాథునితో సమానం. అటువంటి భాగ్యాన్ని పొందాం మనం. సామాన్యమైందా అండి కాశీనగరం? అందున ఇక్కడ కూర్చుని ఆ భగవత్ తత్వాన్ని చెప్పుకోగలగడం, ఈ ప్రదేశం ఎంత పునీతమైనదండి. మొన్నటి దాకా రాముడు ఇక్కడ రామాయణ గంగ ప్రవహించింది. కళ్యాణం అయిపోయిన మరుసటి రోజు నుంచి భాగవత తత్వ గంగ ప్రవహిస్తున్నది. అర్థమైందా అండి? ప్రవహిస్తుందో లేదో వినే వాళ్ళకి తెలియాలి. ఏమండి అమ్మా, పరిపూర్ణ అవతారం వచ్చేసింది. అసలు కొద్ది రోజులు ఆగాలి కానీ ఆవిడ చెబుతుంది పురాణం. నేను ఎవరైనా రావట్లేదు.